ప్రస్తుతం నేను జీవన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నా చూస్తున్నారుగా మొత్తం జీవన్ రెడ్డి ఫాలోవర్స్ ఎప్పుడెప్పుడా బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయిదామన్నట్టయితే చాలా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోపక్కన కేసీఆర్ మీటింగ్ సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఏర్పాట్లు చేసింది. సో కొద్దిసేపట్లో కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి అయితే జాయినింగ్ ఉందో మనతో పాటు చాలామంది కార్యకర్తలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు, మరి ఏంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి ఇక్కడ? అసలు కాంగ్రెస్ పార్టీ అనే ఉనికి కూడా పోయింది ఇక్కడ జగిత్యాలలో. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళం. 2000 అంటే బీఆర్ఎస్ ఎప్పుడైతే 2014 వచ్చిందో అప్పటి నుంచి యాక్టివ్గా మేము 10 ఇయర్స్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాం ఇక్కడ జగిత్యాలలో. మా మీద అక్రమ కేసులు పెట్టినా కూడా మేము నిలబడి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసినాం. ఈరోజు మాకు దాంట్లో స్థానం లేకుండా పోయింది. మేము మొన్న కౌన్సిల్లో పోటీ చేద్దాం అనుకుంటే అసలు మీనాక్షి నటరాజన్ గారు ఏం చెప్పారంటే 80% ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తాము, 20% ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇస్తామని చెప్పారు. కానీ జరిగింది ఏంటంటే 20% మాకు ఇచ్చి 80% ఆదాయకి ఇచ్చిండు. ఇంకా ఎక్కడుంది ఇంకా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు ఆయన దగ్గరికి. ఆయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వచ్చారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జీవన్ రెడ్డి గారు వెంబడే ఉన్నారు. ఈరోజు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. జీవన్ రెడ్డిది ఐరన్ లెగ్ అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే చెప్తున్నాడు, మీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. నిజంగా మరి జీవన్ రెడ్డి ఐరన్ లెగ్ మరి బీఆర్ఎస్ పార్టీకి పోతే ఏముండదట? బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు గౌరవం దక్కదు, ఇవాళ ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ దగ్గర తీసుకుంటాడు, తర్వాత మళ్ళీ దూరం పెడతాడు అని చెప్పేసి కూడా ఒక ప్రచారం చేస్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు 2023లో మరి జీవన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడండి? కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు వచ్చింది? ఆయన చెప్పిన విధంగా అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ప్రజెంట్ నేను అనేది పాతది పక్కెట్టండి. 2023లో గవర్నమెంట్ ఎవరి ఆధ్వర్యంలో వచ్చింది? జీవన్ రెడ్డి గారి కృషి వల్ల రాలేదా? ఉత్తర తెలంగాణ జీవన్ రెడ్డి గారి ప్రభావం ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడ వాళ్ళ ప్రభావం వల్లనే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. నాట్ ఓన్లీ జగిత్యాల్, ధర్మపురి కావచ్చు, చొప్పదండి కావచ్చు, విరమలవాడ కావచ్చు, ఇవన్నిటి జీవన్ రెడ్డి ప్రభావం ఉన్నది. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయన గవర్నమెంట్లకే ఇంట్లోకి వచ్చి ఐరన్ లెగ్ అంటే దానికి ఇక ఎమ్మెల్యే గారికి వెళ్ళాలి. అది మరి ఎట్లా పడబోతుంది మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరేమో కాంగ్రెస్ పార్టీ జగిత్యాలలో ఉండదు అని చెప్పి చెప్తున్నారు. సార్ కాంగ్రెస్ పార్టీ జగిత్యాలలో ఉండదు ఇక? ఉంటుంది సార్, ఎందుకు ఉంటుంది? ప్రతి ప్రజాస్వామ్యం లోపల సార్ ప్రతి రాజకీయ పార్టీ ఉంటుంది సార్, ఎందుకు ఉంటుంది సార్? ప్రతి అందరికి అధికారం ఉన్నది. ఇది ప్రజాస్వామ్య దేశము, 24 పార్టీలు పెట్టచ్చు సార్, అందరికి అధికారం ఉంటుంది, ఎందుకు ఉంటుంది? ఇది ప్రజాస్వామ్య దేశం. ఏమన్నా రాజుల పరిపాలన అన్నది అందరికి ఉంటుంది. కానీ జనాలు మనిషిని చూసి ఓటేస్తారు. పార్టీ ముఖ్యం కదా, అక్కడ లీడర్ ముఖ్యం, అక్కడ ప్రజలకు పనిచేసే నాయకుడు ముఖ్యం. అక్కడ రేవంత్ రెడ్డి లెక్క నాయకుడిని మెచ్చుకోరే వాళ్ళు కూడా సార్. సర్వసాధారణంగా ఎప్పటికైనా కానీ 5 సంవత్సరాలు ప్రభుత్వం నడిస్తే అప్పుడు జనాలు కొంచెం రిస్క్లో ఉంటారు. అంటే తెలుగు నాకు ఎక్కువ వస్తలేదు. తో ఆద్మీ బేజార్ హో జాతే 5 साल గవర్నమెంట్ करने के बाद జనాలు దానికి యాంటీ అవుతారు. కొన్ని జగల 10 ఏళ్ళకి యాంటీ అవుతారు. రూలింగ్ గవర్నమెంట్కు 10 ఏళ్ళు చేసి విసిపోయి జనాలు ఈ ప్రభుత్వం మంచిగా లేదని మారుస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారికి 2 ఏళ్ళకి విసిపోతుండ్రు. రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ల పరిపాలనగా జనాలు విసిపోతుండ్రు. అంటే మార్పు కొడుతుండ్రు. రేవంత్ రెడ్డి హటావో స్టేట్కు బచావో నినాదంతో మార్పు కొడుతున్నారు జగన్. సార్ రెండవ విషయం ఐరన్ లెగ్ అన్నారు సార్. మీరు క్వశ్చన్ వేసిన ఐరన్ లెగ్ అని సార్. ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు మంత్రి అయ్యిండలేడా? ఎవరైతే ఐరన్ లెగ్ అంటారో 83 లోపల ఫస్ట్ ఎలక్షన్ అయినా ఫస్ట్ సార్ జీవన్ రెడ్డి సార్ గెలిచిండా? ప్రభుత్వం వచ్చిందా లేదా? ఎన్నిసార్లు గెలిచి ఎన్నిసార్లు ప్రభుత్వం వచ్చింది సార్? కొంచెం మీరు మీడియా ద్వారా మీరే కొంచెం మాట్లాడితే మనం కూడా సార్ ఇది ఉండాలి ప్రజాస్వామ్యం లోపల సార్. ఒకటి మనం కూడా ఇది ఉండాలి. ఎన్నిసార్లు గెలితే ఎన్ని ప్రభుత్వాలు చేసిండు జీవన్ రెడ్డి సార్? ఫస్ట్ గెలిచిండు, మినిస్టర్ అయ్యిండు. తర్వాత చెన్నారెడ్డి పీరియడ్లో సార్ గెలిచిండు, అప్పుడు గవర్నమెంట్ వచ్చింది. వైఎస్ అప్పుడు గెలిచిండు, మినిస్టర్ అయ్యిండు సార్. ఇప్పుడు రీసెంట్లీ మళ్ళీ కష్టపడ్డాడు, మళ్ళీ గవర్నమెంట్. ఐరన్ లాగా అంటే దాని కారణం ఏంటి చెప్పండి మీరు? ఏంటి మరి 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి పోయినా మరి నిజంగా 2 సంవత్సరాల జగిత్యాలకు సంబంధించి అభివృద్ధి ఏం జరిగింది, ఏం చెప్తారు మరి? సార్ ఇప్పుడు అది మీరు చెప్పాలి. అభివృద్ధి అంటే సార్ ఇప్పుడు కొరట్ల ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఉన్నది, అక్కడ అభివృద్ధి అయితే లేదా? అక్కడ రోడ్లు లేవా? అక్కడ గవర్నమెంట్ పనులు అయితే లేవా? అంటే ఇక్కడ ఒకటే కాదు సార్, యావత్ తెలంగాణలో కొన్ని మిత్రపక్షాలు ఉన్నాయి, కొన్ని ప్రతిపక్షాలు ఉన్నాయి. అక్కడ పనులు అయితే లేవా? ఎప్పటికైనా ఏ ప్రభుత్వం అయినా సార్ కొన్ని మిత్రపక్షాలు ఉన్నాయి, కొన్ని ప్రతిపక్షాలు ఉంటాయి.
అండగూడ పని అయితే నిలబడి వేస్తాయి. ఇప్పుడు అదే అట్లా అంటే జీవన్ రెడ్డి సాబ్ ఫస్ట్ కేసీఆర్ గెలిచినప్పుడు జీవన్ రెడ్డి సాబ్ అపోజిషన్ ఉండే కదా, సార్ రాగానే మనకు బోర్నపల్లి బ్రిడ్జ్ కావాలంటే ఎంటైనా చేసిండే లేదా సార్, నా పార్టీ కాదని చేయలే కదా సరే, అది మన కొరకు చేసిన మాట వేరే సార్, ప్రజాస్వామ్యం గురించి చేసిన మాట వేరే ఉంటుంది. ఇప్పుడు ఎన్ని జాగా ప్రతి స్టేట్లో యావత్ ఇండియాలో చూడండి మీరు, అపోజిషన్ ఉంటుంది, మిత్రపక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. సార్ ఇంకొకటి ఇది రేవంత్ రెడ్డి గారికి నేనైతే చాలా చాలా ధన్యవాదాలు అంటున్నా. ఈ దొంగల టీం నుంచి మన జీవన్ రెడ్డి సాబు తీసేసిండు. అది రేవంత్ రెడ్డి సాబు జీవన్ రెడ్డి సాబు కీడు చేస్తాను అనుకున్నాడు, కానీ ప్రజలకు మేలైంది అది. ఆ రోజులలో చంద్రబాబు నాయుడు ఎట్లయితే కేసీఆర్ గారిని మంత్రి పదవి ఇయ్యాక పార్టీ నుంచి వైదొలిగిండు, ఎట్లయితే కేసీఆర్ గారు బయట వచ్చి ఇలా తెలంగాణ సాధించారు, ఆ రోజులలో సరిగిన అదే చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తే సార్ బయట రాకపోతుండే కేసీఆర్, మన తెలంగాణ రాకపోతుండే. ఇక మనం ఎప్పుడు ఆంధ్రాల లెక్క ఆంధ్రాల కిందనే జీవించుడైతుండే. అదే పని మళ్ళీ ఇవాళ అయింది. ఇవాళ జీవన్ రెడ్డి సాబ్కు కాంగ్రెస్ నుంచి బయట కొట్టాలి, జీవన్ రెడ్డి సాబ్ మళ్ళీ దండయాత్ర చేయాలి, మళ్ళీ కేసీఆర్ తోటి కలిసి పనిచేయాలి. యావత్ తెలంగాణ ప్రజలకు మేలవుతుంది సార్. అది వాళ్ళు చేసిన కీడు మనకు మేలవుతుంది, యావత్ తెలంగాణ రైతు బిడ్డలకు మేలవుతుంది. అది ఇది ఆరోగ్యానికి ఏది సార్, కేసీఆర్ ఆరోగ్యానికి ఏది సార్. ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జీవన్ రెడ్డికి 14 సార్లు టికెట్ ఇచ్చినాము, 8 సార్లు టికెట్ ఇచ్చిన చాలా చాలా అంటున్నారు. ఇప్పుడు మహేష్ కుమార్ కూడా సార్ ఎన్నిసార్లు ఇచ్చారు సార్? ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది మరి? కాంగ్రెస్ పార్టీలో ఇన్ని రోజులు కొనసాగడం సంతోషంగానే ఉండే. ప్రీవియస్ 2023కి బిఫోర్ సంతోషంగానే ఉండే. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చిండో ఏదో చేయాలనుకొని ఏదో చేయడం జరిగింది. అప్పటి నుండి మేము కూడా కొంచెం నిరాశ చెందినాం. తెలంగాణ అభివృద్ధి ఏదైతే కేసీఆర్ గారితో అవుతుందనే నమ్మకంతో ఇప్పుడు జాయిన్ కావడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం, మా జీవన్ రెడ్డి గారితో పాటు. ఏంటి మరి 2.5 సంవత్సరాల నుంచి ఏమి ఇక్కడ అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీతోని పనిచేస్తున్నా అని చెప్తున్నాడు. మరి ఈ 2.5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏంటి, గతంలో జీవన్ రెడ్డి ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి అంటే ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధితో పోల్చుకుంటే జీవన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు ఎప్పుడైతే R&B మినిస్టర్ ఉన్నారో అప్పుడు చేసిన అభివృద్ధితో పోల్చుకుంటే ఇప్పుడు సంజయ్ కుమార్ గారు 12 ఏళ్ల నుండి అధికారంలో ఉన్నారు. ఈ కాంగ్రెస్కి వచ్చిన కలుపుకొని చూస్తే 12 ఏళ్ళు అవుతుంది. జీవన్ రెడ్డి గారు 2.5 ఏళ్లలో చేసిన అభివృద్ధిలో ఈయన సగం కూడా చేయలేదు 12.5 ఏళ్లలో. అదే జీవన్ రెడ్డి గారు 2 ఏళ్ళు అధికార పార్టీలో ఉండి చేసి ఉంటే ఈయన అసలు ఈ అభివృద్ధి మిగిలిపోతుండే. జగిత్యాలో ఇంత ఏడైనా మిగిలిపోయిందనే థింగ్ కూడా ఉండకపోతుండే, ఏది ఉండకపోతుండే, A to Z అన్ని క్లియర్ అయిపోతుండే. ఏం చెప్తారు మరి బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ తీసుకుంటుర్రా? ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంచెం వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి కొంచెం ప్రచారం జరుగుతుంది. లేదండి, లేదు. బీఆర్ఎస్ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడెక్కడ నుండో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఇక్కడ జీవన్ రెడ్డి గారు చేరికపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చి వెల్కమ్ చెప్తున్నారు జీవన్ రెడ్డి గారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? పెద్దపల్లి. చెప్పండి, ఏం చెప్తారు? ఈరోజు మేము పెద్దపల్లి జిల్లా నుండి రావడం జరిగింది. ఈరోజు జీవన్ రెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం అనేది యావత్తు తెలంగాణ ప్రజలు ఈరోజు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ జైత్య యాత్రకు ఈ జైత్యాల నుండి శ్రీకారం చుడుతూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం ఈ జగిత్యాల గడ్డ మీద దగ్గర నుండి ఈరోజు మరి ఏదైతే జీవన్ రెడ్డి గారి చేరికతో, ఎందుకంటే ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఈరోజు కేసీఆర్ గారి మీద నమ్మకంతో రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జైన్ కాబోతా ఉన్నారు. ఈ రోజు నుండి ఒక నినాదం రాబోతా ఉంది, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదంతో ఈరోజు రైతు బాంధవుడైనటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వము మరోసారి రాబోతా ఉంది. ఈరోజు జీవన్ రెడ్డి గారి చేరికతో ఈ జగిత్యాల జిల్లాలోనే పూర్తి స్థాయిగా బీఆర్ఎస్ రాబోతా ఉంది. పూర్తి స్థాయిలో ధర్మపురి నియోజకవర్గంలో, చొప్పదండి నియోజకవర్గంలో జీవన్ రెడ్డి గారి యొక్క మరి మార్కు రాజకీయాలు కనబడబోతూ ఉన్నాయి. జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాల జిల్లా అంతా మరి బీఆర్ఎస్ వైపు మారుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఉత్తర తెలంగాణకు మన జీవన్ రెడ్డి గారు చాలా పెద్ద నాయకుడు. అతన్ని కోల్పోవడం కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందులకు గురవుతుంది. ఎందుకంటే ఒక పెద్ద నాయకుడు, అందరికంటే సీనియర్ మోస్ట్ జీవన్ రెడ్డి గారు వదులుకోవడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం. ఇంకోటి ఏంటి చెప్పానంటే, పండుకున్న సింహాన్ని రేవంత్ రెడ్డి గారు గెలుకుతారు, లేపిరు. ఎట్లా అంటే జీవన్ రెడ్డి అనేది ఒక పుల్ల, పండుకున్న సింహం కేసీఆర్. ఈ పుల్లతోని ఆ సింహాన్ని లేపిండు. అది అతనికే నష్టం, ఎవరికి? కేసీఆర్ గారికి నష్టం, మన రేవంత్ రెడ్డి గారికి నష్టం, చాలా నష్టం. ఇంకోటి, ముఖం కొట్టిన మొగడాట మంచం మీద ఉన్న ఒకటే, మంచం కింద ఉన్న ఒకటే. రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా అదే విధంగా ఉంది. ప్రజల లోపల ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఎందుకు ఇందిరమ్మ పాలన చాలా సంతోషంగా ఉన్నారు తెలంగాణ మా పాలనకు సంబంధించి చెప్తారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ రైతు బంధు ఎవరికి నచ్చింది? ఇప్పుడు ఎకరానికి 5 ఎకరాలలోనికి ఎకరానికి ఎత్తురు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు.
మీరే చెప్పారు సార్, మీరు చెప్పారు ఎవరు సంతోషంగా ఉన్నారు రాష్ట్రంలో. అయ్యాలేస్తుండే ఎందుకు మీకు ఒక విషయం అర్థం చేసుకోర్రి. తెలంగాణలో 2.5 కేసీఆర్ గారు సంవత్సరం తర్వాత మీటింగ్ పెడుతున్నారంటే ఎంతమంది పబ్లిక్ వస్తారో మీకు అర్థమవుతుంది కావచ్చు. కామారెడ్డి, పెద్దపల్లి, యావత్ ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళి మొత్తం ప్రభంజనం ఇక్కడికి వెళ్ళి చురువు అయింది. అది కూడా రేవంత్ రెడ్డి గారికి బాగా అర్థమైంది కాబట్టి ఇవాళ రైతు బంధు విడుదల చేసిండు. అది ఒక భయానికి, జీవన్ రెడ్డి గారు అనే ఒక భయంతోనే రైతు బంధు విడుదల చేసిండు. సార్ మీరు చెప్పండి, ఏంటి ఈరోజు మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడే ఈరోజు రేవంత్ రెడ్డి కూడా మేడిగడ్డ పర్యటన చేస్తున్నాడు. గతంలో కాళేశ్వరం కూలిపోయింది, కొట్టుకుపోయింది, 1,00,000 కోట్లు గంగలు పోయినాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మొన్నదాకా మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో ఏం చెప్తారు మరి? నేను 1985 సంవత్సరం కలిగి కట్టర్ కాంగ్రెస్. నేను నా కొడుకు పేరు రాజీవ్ గాంధీ అని పెట్టుకున్నా. ఇటువంటి ఏమంటారు దాన్ని, దురదృష్ట వ్యక్తి దొరకడు. ఇవాళ మా పరిస్థితి ఏమైందంటే మతం మార్చుకుంటున్న పరిస్థితి వచ్చింది. మతం ఏంటంటే హిందువుల ఒక మతం మార్చుకునే పరిస్థితి మాకు తీసుకొచ్చి రేవంత్ ధర్మాత్ముడు. టోటల్లీ తెలుగుదేశం పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ నడుస్తున్నది. అసలు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి పేరు మీద కాంగ్రెస్ పార్టీ అనేది భూస్థాపితం చేసిపోతాడు. 25-30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ గోల్కోదు తెలంగాణ రాష్ట్రంలో. మీరు 25 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ రాదంటారు, వచ్చేసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ 5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. చూడనన్న కళలు కాదు పగడకలు అంటారు రేవంత్ రెడ్డి గారు. డబుల్ డిజిట్ దాటే 9 సీట్లు దాటితే ముక్కు భూమి తెలంగాణ రాష్ట్రం తిరుగుతప్ప. నేను తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతా, ముక్కు భూమి రాష్ట్రం కూడా తిరుగుతప్ప. 9 సీట్లు దాటితే కాంగ్రెస్ పార్టీకి. నేను 4 సార్లు జైత్యాల మున్సిపల్ కార్పొరేటర్ను, నా భార్య చైర్మన్. నేను 1986లో మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిచిన. నాకు ఇవాళ 64 సంవత్సరాలు ఉన్నాయి. 9 సీట్లు దాటితే ముగ్గు పోయి మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం రాష్ట్రం తిరుగుతప్ప. నేను మీరు రాసి పెట్టుకో. మరి ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కదా, గతంలో ఎప్పుడన్నా ఇట్లుండేనా ఈ పార్టీ సంబంధించి? ఈతలు అసలు కొడుకు పేరే రాజీవ్ గాంధీ పెట్టుకున్నా అంటే ఇంత దురదృష్టం మాకు ఉంటుందా అండి? నా కొడుకు పేరు రాజీవ్ గాంధీ పెట్టుకున్నా ఇంత మారుస్తారా మరి ఇప్పుడేమన్నా? మరి ఇక అది అభిమానం, ఇప్పటికి అభిమానం. రాజీవ్ గాంధీ ఇప్పటికి అభిమానం. అందులో చెరగని ముద్ర. మాకు వాస్తవానికి ఇందిరాగాంధీ అని రాజీవ్ గాంధీ అభిమానం. మా ఇంటి ఎప్పటికీ ఫోటో పోదు. రాజీవ్ గాంధీ పాపం చేసినని వారు దేశానికి ప్రాణాలు అర్పించిన పాప వారు. ఉన్న పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కుంభకాయ ఒక ఇది ఏమంటారు దీన్ని ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. 10 ఏళ్ళు కేసీఆర్ పాలనకు సంబంధించి జీవన్ రెడ్డి గారు గతంలో చాలా వ్యతిరేకించారు, చాలా సందర్భంలో విమర్శించిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు అదే కేసీఆర్ దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని పోతున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కేసీఆర్ గారు గొప్ప విగ్గుడు అండి. జీవన్ రెడ్డి గారు కేసీఆర్ ఏనాడు కూడా విభేదించుకోలేదు. వ్యక్తిగతంగా పార్టీ పరంగా పాలసీ పరంగా ఇద్దరు విభేదించుకున్నారు. అంతకపోతే వాళ్ళిద్దరు ఏనాడు కూడా పర్సనల్గా విభేదించుకోలేదు. కేసీఆర్ వారు జీవన్ రెడ్డి గారు బాగా మిత్రుడు అండి, కానీ వ్యక్తిగతంగానే పార్టీ పరంగా కాదు. వారి మీద 2 సార్లు ఎంపీ పోటీ చేసిండు జీవన్ రెడ్డి గారు. 14 ఓట్లతో జీవన్ గారు రోడ్డు పేరు ఎంపీ కొట్టాడంటే పార్టీ. మరి దానికి ఏం చేసి వారి కింద వారు విగ్గుడండి వాళ్ళ కేసీఆర్ గారు. ఇవాళ రాష్ట్ర ప్రజలు వారు కోరుకుంటున్నారు. మీకు ఇప్పుడు జనాలు అర్థమైతే చూస్తే కేవలం రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని జీవన్ రెడ్డి మాత్రమే కోరుకుంటుండు. తెలంగాణలో ఎవరు కోరుకోవట్లేదు. మా పాలన చాలా బాగుంది, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇది జీవన్ రెడ్డి గారి కోరిక కాదండి, యావత్ తెలంగాణ ప్రజల కోరిక. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. నాటిన జీవన్ రెడ్డి హోల్ తెలంగాణ పీపుల్, తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇది. ఒక ఆంధ్ర సొమ్ము కాస్తున్న రేవంత్ రెడ్డి దిగిపోవాలని కేసీఆర్ చెప్పని మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభంజనం కొట్టుకొస్తుంది. రాబోయే రోజుల్లో ప్రజల్లో బాగా స్పందన వస్తున్నది. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఎందుకంటారా, ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, ఒక్క హామీలు అమలు కాలి. ఇవాళ జీవన్ రెడ్డి సార్ ప్రోగ్రాంకు కేసీఆర్ సార్ వస్తుండు కాబట్టి ఈరోజు పైసలు ఇస్తుండు రైతులకు. ఎక్కడ ఉన్నాయండి హామీలు? స్కూటీలు ఏమై, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మిలా, బంగారం అన్నాడు, ఏమేమో చెప్పిండు.
అవుట్ సోర్సింగ్ పర్మిట్ అన్నాడు, రేషన్ డీలర్లకు కమిషన్ పెంచుతా అన్నాడు. వాళ్ళకి ఇప్పటివరకు రేషన్ డీలర్ కమిషన్ రాక పాపం వాళ్ళకు ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళు రైతులకి ప్రాబ్లం ఉన్నది. నిన్న కాక మొన్న నిజామాబాద్ డిస్టిక్లో కాటా పెట్టిండ్రు. గతంలో ఇమీడియట్లీ కాటా పెట్టేవాళ్ళు, గతంలో ఇమీడియట్లీ పైసలు వేసేవాళ్ళు రైతులకు, రైతు బంధు కానీ రైతు బీమా కానీ. అందుకోసానికి ప్రజలు అనుకుంటున్నారు కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలి. వాస్తవంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము జీవనన్నతోటి 30 ఏళ్ళ ప్రయాణం నాది. నేను 96 నుంచి జీవనన్న వెంబడే ఉంటున్నాం. తనకు జీవనన్నకు పోరాటాలు చేసుడు కొత్త కాదు. రేవంత్ రెడ్డి అనుకుంటుండు కావచ్చు జీవారెడ్డితో ఏం కాదనుకొని తనకు పొమ్మన లేక పొగబెట్టి ఎల్లగొట్టిండు పార్టీలోకి వెళ్ళి. తనను 25 మాసాల నుంచి మానసిక క్షోభకు గురి చేసి తనకు వాస్తవంగా 42 సంవత్సరాల అనుబంధాన్ని తెంపుకొని వస్తుంది. జీవనన్న కూడా చాలా బాధ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా వదులుకోరు సార్. ఎందుకంటే మాకు 42 ఏళ్ళ అనుబంధం ఉంది జీవనన్నతోటి. అటువంటి పార్టీలోకి వెళ్ళి మనం 94 నుంచి 2004 దాకా చంద్రబాబు నాయుడు తోటి పోరాటం చేశారు జీవనన్న. మళ్ళీ 2014 నుంచి 2024 దాకా మళ్ళీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ తోటి పోరాటం చేసిండు. అప్పుడు జీవనన్న 20 సంవత్సరాలు పోరాటం చేసుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడేదో మా ప్రభుత్వం వచ్చింది హాయిగా ఉందామనుకునే టైంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తన పక్కల కూర్చుండబెట్టుకొని జీవనన్నకి ఇక్కడ ఎలాంటి అధికారుల నుండి ఎలాంటి సహాయ సహకారం లేకుండా చేసిండు. అలాగే మా గవర్నమెంట్ ఇచ్చిన కొత్తలోనే మాకు ఇందిరమ్మ కమిటీలను వేసారు సార్. ఆ ఇందిరమ్మ కమిటీలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సగం మందిని, కాంగ్రెస్ పార్టీలకు సగం మందిని సూచించేసరికి మాకే సిగ్గు అనిపించింది. అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్తే సగం ఇందిరమ్మ కమిటీలో వాళ్ళకు మెంబర్షిప్ కల్పించడం. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో జీవన్ రెడ్డి గారు సూచించినట్టు 50 మంది పేర్లు సూచిస్తే అందులో 20 మందికి ఇచ్చారు, 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే సూచించిన మనిషికి ఇచ్చారు. ఇంత మానసిక క్షోభకు, ఇంత రాజకీయ క్షోభకు పెట్టినాక ఇందులో ఉండడం కంటే పోవడమే బెటరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక పార్టీ అనేది ఎట్లయిందంటే కాంగ్రెస్ పార్టీ లెక్క లేదు సార్. ఇది మేము 50 ఏళ్ళ కింద చూసిన కాంగ్రెస్ పార్టీ లెక్క లేదు. ఇది రేవంత్ రెడ్డి కంపెనీ లెక్క ఉంది సార్. రేవంత్ రెడ్డి కంపెనీలు అందరూ గులాంగిరి పనిచేసినట్టు ఆయన చెప్పిన వాళ్ళదే రాజ్యం నడుస్తుంది. ఆయన చెప్పిన వాళ్ళదే, ఆయన చెప్పు చేతల్లో ఉన్నోళ్ళకే అందలం ఎక్కిస్తుండు. ఎందుకంటే పార్టీ గురించి కష్టపడి పనిచేసిన జీవనన్నను పూర్తిగా నిర్వీర్యం చేసినారు సార్. అవమానాలకు గురి చేసినారు, అసహనానికి గురి చేసినారు. తనను మొత్తానికి మానసిక క్షోభ అంటే సార్ దినదినం అసలు బతకాలన్న చావాలన్న రేంజ్లో మమ్మల్ని గడిపించారు సార్. అందుకనే అవి అందులోకి వెళ్ళి ఏ పార్టీ అయినా సరే పోదామని నిర్ణయించుకురు. కాకపోతే రేవంత్ రెడ్డిని ఓడగొట్టే పార్టీలోకి పోవాలని జీవనన్న నిర్ణయించుకుండు. ఈ దెబ్బతోటి సార్ రేవంత్ రెడ్డి నాశనానికి నాంది జగిత్యాలని అవుతుంది. ఈ రేవంత్ రెడ్డిని ఓడగొట్టే సత్తా ఒక కేసీఆర్కి ఉన్నది, వేరేటోళ్ళకి లేదా బీజేపీ ఉన్నది ఇంకా, లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు కదా సార్. వాస్తవంగా బీజేపీ అనేది స్థానిక సంస్థలల్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో కానీ దాని ప్రభావం అంత చూపించలేకపోతుంది సార్. ఉత్తర తెలంగాణలో ఏదన్నా ఉత్తర తెలంగాణలో ఉంటే బీజేపీ ప్రభావం ఉంది. కాకపోతే ఎంపీ లెవెల్ దేశంలో బాగుండాలనే ఒక ఆలోచనతోటి ఇక్కడ ఉన్నటువంటి మన కరీంనగర్ సంజయ్ గారే కానీ, ధర్మపురి అరవిందే గారు అని కానీ, మన ఆదిలాబాద్ కానీ వీళ్ళిద్దరు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సార్. వాళ్ళు ఏబట్టి ఏంటంటే ఆ ప్రభావం ఆదిలాబాద్ మీద కూడా పడి ఈ 3 ఎంపీ ఎన్నికల్లో పోయినసారి 3 గెలిచినాయి, ఇప్పుడు కూడా 3 గెలిచినాయి సార్. ఎందుకంటే ఎంపీలను దేశం లెవెల్లో బీజేపీని ఉంచాలనే ఒక ఆలోచనతోటి వాళ్ళని గెలిపించడం జరుగుతుంది. కాకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్లలో, స్థానిక సంస్థల ఎలక్షన్లలో మాత్రం బీజేపీ వచ్చే పరిస్థితి కనబడతలేదు సార్. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఏంటంటే పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో, తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ దగ్గర ఉంటేనే అంత క్షేమంగా ఉంటుందని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు సార్. అరవింద్ ఇక్కడ ఎంపీ కూడా చాలా వరకు జీవన్ రెడ్డితో మాట్లాడే ట్రై చేశాను, పార్టీలో కూడా ఆహ్వానించాను, కానీ బీజేపీలోకి రాలేదని చెప్పేసి కూడా ధర్మపురి అరవింద్ కూడా చెప్పిన పరిస్థితి సార్. జీవన్ రెడ్డి 24 క్యారెట్ గోల్డ్ సార్. అందులో ఎలాంటి కల్తీ లేదు. అటువంటి 24 క్యారెట్ గోల్డ్ని ఎవరైనా తీసుకుంటారు సార్. ఆయన మచ్చలేని నాయకుడు. ఆయన 42 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి మచ్చలేని నాయకుడు, పేదవాళ్ళకు న్యాయం చేసే నాయకుడు. తన ఇల్లును చూసిరా సార్, కట్టె కుర్చీలు, కట్టె బల్లలు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు సార్. ఇవాళ రేపు కౌన్సిలర్లు గెలిచినోడే 5 ఏళ్ళ తర్వాత ఆగుతలేడు సార్. 4 గంటల బిల్డింగ్ కట్టుకొని 4 కార్లు కొనుక్కొని మెయింటైన్ చేస్తుండు. తను 42 ఏళ్ళ రాజకీయ జీవితంలో చూసిరా సార్ ఇల్లు, అదే కట్టె కుర్చీలు, అదే చిన్న ఇల్లు సార్. అతనికి అన్యాయంగా సంపాదించుడు తెలియదు, అన్యాయంగా ఇబ్బందులు పెట్టుడు తెలియదు. ఆయన దగ్గరికి డైరెక్ట్ పోవచ్చు సార్. పిఏ మధ్యలో ఉండడు, హోంగార్డులు, మన సెక్యూరిటీ గార్డులు ఎవ్వరు మధ్యలో ఉండరు సార్. జీవన్ రెడ్డి డైరెక్ట్ మీరు ఎప్పుడైనా గమనించురి, సార్ నెంబర్ మీకు ఇస్తా సార్, 9440071330. మీరు 12 కూడా రాత్రి ఫోన్ చేసినా జీవన్ రెడ్డి లేవడతారు సార్. పిఏ కూడా లేవట్టాడు మధ్యలో.
అటువంటి నాయకుడు సార్ ఇవాళ ఉత్తర తెలంగాణలోనే బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి అనుకున్నాడు కావచ్చు జీవన్ రెడ్డి పెద్ద మనిషి అయిపోయింది ఇతనితో ఏం కాదు, జీవన్ రెడ్డి దగ్గర పైసలు లేవు ఏం కాదు అనుకున్నాడు. జీవన్ రెడ్డి దగ్గర పైసలు లేకపోవడం కాదు సార్, ప్రజా బలం ఉంది. ఏముంది సార్ ఇవాళ రేపు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదంటారు 70 ఏళ్ళు పైన వచ్చింది, ఇంకా ఎందుకు రాజకీయాల మీద ఇంత మక్కువ, ఈ పదవుల మీద ఎందుకంత ఇష్టం జీవన్ రెడ్డికి అని చెప్పేసి కూడా అంటున్నారు. సార్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. జీవన్ రెడ్డి బిజినెస్ మ్యాన్ కాదు సార్, బిజినెస్ మ్యాన్ కాదు, ప్రజల మనిషి ఆయన. తన చిన్ననాటి జీవితం నుంచి సార్ ఆయన 29 ఏళ్ళకే సమితి ప్రెసిడెంట్ అయ్యింది సార్. 33 ఏళ్లకు రాష్ట్ర మంత్రి అయ్యిండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తెలుగుదేశంలో క్యాబినెట్ మంత్రి సార్, ఆబ్కారీ శాఖకు. రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో R&B మినిస్టర్ చేసిండు. ఆయన జీవితమే ప్రజలతోటి గడిచింది సార్. ఆయనకు బిజినెస్ చేసుడు తెలియదు, ఓన్లీ ప్రజలతోటి కలిసి బతుకుతే తెలుసు సార్. ఆయన దగ్గరికి మంది రాకపోతే ఆయన బాగా రోజులు బతకడు సార్. ఆయన దగ్గర పైసలు లేకుండా ఏం కాదు, కానీ ఆయనకి ఎప్పుడు పేదలకు సాయం చేయాలి, పేదలెంబడి ఉండాలి, మందితోటి కలిసి ఉండాలి, 10 మందిలకు కలబడి తిరగాలనే తత్వం సార్ ఆయనది. మీరు చాలా మంచికి వచ్చినారు సార్. జీవన్ అన్నకు మంది లేకపోతే బతకడు సార్. ఆయనకి ఎప్పుడు ప్రజలకు సాయం చేసే గుణమైనది. ఆయన ఇల్లు ధర్మసత్రం లెక్క సార్. ఆయన ఇంటికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వచ్చి ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు సార్. ఇప్పుడు నేను 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సార్, జీవన్ అన్న ఎంబడి. అటువంటిది మా మోత నుంచి ఎవరైనా రాని సార్, గంగాధరే రావాలి చేయాలని కాదు. చిన్న పిల్లగాడు వచ్చిన పని చేసి పెడతారు సార్, పెద్ద పండు ముసలు వచ్చిన పని చేసి పెట్టే తత్వం సార్ ఆయనది. జీవన్ రెడ్డి ఎవరిని ఎదగని లేదు, 40 ఏళ్ళు ఆయన్నే ఉన్నాడు జగిత్యాల. ఇంకో ఎమ్మెల్యే క్యాండిడేట్ లేకుండా మొత్తం ఆయన్నే రాజకీయాలు అనుభవించిండు, ఆయన్నే పదవులు అనుభవించిండు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నారు సార్. ఇది కూడా మీరు మంచి ప్రశ్న అడిగారు సార్. ఎవరైనా తన సీటును ఇచ్చి వేరేటోళ్ళకి ఇయ్యడు కదా సార్. తన సీటు తనకు ఉండగా తన కింద ఉన్న వాళ్ళందరినీ భర్తీ చేసిన వాళ్ళే కదా సార్ ఇప్పుడు ఉన్నదంతా. సార్ భూషణం శెట్టిని చైర్మన్ చేసిండు, మెట్టబట్టిని చైర్మన్ చేసిండు, మన విజయలక్ష్మి మేడం చైర్మన్ చేసిండు, పుప్పాలాశాలను చైర్మన్ చేసిండు, దామోదర్ రావున్ సార్ను AMC చైర్మన్ చేసిండు, ఇంకా మన దశరథ్ రెడ్డి ఆయన AMC చైర్మన్ చేసిండు సార్. ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు మందిని సార్ తన కింద ఉండే పదవులు అందరికి ఇచ్చింది సార్. తన సీట్ని అయితే ఎవరు లేరు సార్, నేనైనా కానీ సార్. జీవన్ రెడ్డి ఇప్పుడు నేను ఎదుగని అంటే నేను మోత గ్రామాలు ఎంపీటీసీ ఉన్నా సార్. నా ఎంపీటీ స్థానం ఇంకొనికి ఇచ్చి నేను వార్డు మెంబర్కి అయితే నిలుస్తాను కదా సార్. నా స్థానం నాకుండగా నా కింది స్థానాలు ఏవైనా ఇస్తాం. అట్లనే జీవన్ రెడ్డి తన ఎమ్మెల్యే స్థానం తనకు ఉండగా కింది పదవులు అందరికి ఇచ్చింది సార్. ఇవాళ మాట్లాడే మా నందన్న కానీ DCC అధ్యక్షుడు జీవన్ రెడ్డి సూచిస్తాయండి సార్. మొన్ననే 2 నెలల కింద జీవన్ అన్న పేరు సూచిస్తాయండి సార్. DCC అధ్యక్షుడు ఎత్తవుతారు సార్, మీరే గమనించరు సార్. జీవన్ అన్న ఎదగని వాళ్ళే తిడుతురుగా, మరి పదవులు ఇచ్చిన వాళ్ళే వాళ్ళే తిడుతురుగా ఎమ్మెల్యే పక్కన పెట్టుకొని. సార్ జీవన్ అన్న తత్వం ఏంటిదంటే ఆయన ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని భరించరు సార్. ఆయనే కాదు తెలంగాణ ప్రజలు ఎవరైనా కూడా ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని భరించరు సార్. జీవనన్న కావాల్సింది ఈ వయసులో గౌరవం సార్. ఆ గౌరవం రేవంత్ రెడ్డి దగ్గర లేదు సార్. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ లెక్క, రియల్ ఎస్టేట్ వ్యాపారం లెక్క రాజకీయం చేయాలనుకుంటున్నాడు. ఆయనని బొందబెట్టుడు ఖాయం. ఆయన అందరినీ తొక్కుకుంటా వచ్చింది కదా సార్. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆయన తొక్కుడు స్టార్ట్ చేస్తారని మేము అంటున్నాం. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, ఇదే నినాదం ఇంకా 2 సంవత్సరాలు వినబడుతుంది సార్. తప్పకుండా ఎగిరేది BRS జెండానే సార్. ఏం చెప్తాం మరి మీ ఎమ్మెల్యే సాబ్కి ఏం చెప్తాం మరి ఫైనల్గా? ఏ ఎమ్మెల్యే సాబ్కి సార్? సంజయ్ ఆయన మాకెట్లా ఎమ్మెల్యే అవుతారు సార్? జగిత్యాల ఎమ్మెల్యే కదా. ఎట్లా సార్ ఆయన ఎమ్మెల్యే కాదు సార్. ఒక పార్టీలు ఉండి ఇంకో పార్టీలోకి వచ్చి ఆయన ఎమ్మెల్యే ఎట్లా అంటారు సార్? ఒక భర్తను ఉండగా ఇంకో రంకు మొగం ఉంచుకున్నట్టు సార్. ఆయనే వాస్తవంగా ఆయన పార్టీ నుంచి గెలిచినప్పుడు ఆయన అండనే ఉంటే మేము కూడా గౌరవిస్తుంటే. నాకు సంజయ్ సార్ అంటే బాగా గౌరవం సార్. ఆయనే కళ్ళ డాక్టరు, చాలా మంచి డాక్టరు. ఆయన అంటే నాకు గౌరవం. కాకపోతే ఆయన BRS పార్టీ నుంచి గెలిపించారు సార్. ఆయన BRS పార్టీలు ఉంటేనే గౌరవం ఉంటుంది. అందులోకి వెళ్ళి ఇళ్ళకి వచ్చి ఇంట్లో నేను ఉంటా, అభివృద్ధి చేస్తా. అభివృద్ధి ఏం చేసినావు సార్ నువ్వు? రోడ్లు మోర్లు వేసుడు, రోడ్లు మోర్లు సార్ ఎవడనే చేస్తారు సార్. అది కాదు అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే ఒక JNT జీవన్ రెడ్డి అన్నది ఇచ్చింది, ఒక పశు వైద్యశాల, ఇట్లా చాలా పెద్దవి ఉన్నాయి సార్. జీవనాన్ని వేసిన చిన్నగా ఏదో రోడ్లు మోర్లు వేసి నేను అభివృద్ధి చేస్తున్నట్టే ఇది కాదు సార్. ఈ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం సార్ ఇది. ఈ ప్రాంతంలో ఒక JNT కాలేజీ, ఒక పశు వైద్యశాల, ఒక అగ్రికల్చర్ కాలేజీ, 100 పడకల ఆసుపత్రి, మాతా శిశు కేంద్రం, ఇట్లా ఏమైనా ప్రత్యేకంగా తెస్తుందని డెవలప్మెంట్ అంటారు సార్. అంతేగాని రోడ్లు మోర్లు వేసి నేను డెవలప్ చేస్తున్నా, అది ఎవ్వరనే చేస్తారు సార్. ఏమనుకుంటారు జగిత్యాల మామూలుగా మీరు ప్రజలతో తిరుగుతారు అంటే మీరంటే జీవన్ రెడ్డి గారికి పాజిటివ్గానే మాట్లాడతారు. ఎట్లా ఉంది ప్రజలల్లో మరి ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో కొట్లాడి ఈ ఏజ్లో BRS పార్టీకి ఎందుకు ఏమైనా పోతుండు? మళ్ళీ కేసీఆర్ 2 రోజులు 10 ఏళ్ళు కేసీఆర్ తిట్టి మళ్ళీ కేసీఆర్ దగ్గరికి ఎందుకు పోతుండు? అట్లా ఏమైనా అంటుర్రా? ఇది కూడా మంచి ప్రశ్న అడిగింది సార్. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలన చేసిన తర్వాత తన మీద వ్యతిరేకత వచ్చింది సార్. కానీ రేవంత్ రెడ్డి మీద 2 సంవత్సరాలకే వ్యతిరేకత వచ్చింది సార్. తను అమలు చేసినటువంటి గ్యారంటీలు కానీ, తను ఇచ్చినటువంటి హామీలు కానీ ఒక 420 లెక్క మాట్లాడితే ఎవరు నమ్ముతారు సార్? ఇంతవరకు కొత్త పెన్షన్ లేదు సార్. ఇంతవరకు తులం బంగారం లేదు సార్. రైతు బంధు 3 సార్లు ఎగబెట్టింది సార్.
రైతులకు రుణమాఫీ చేస్తున్నాడు, 60% చేస్తున్నారు. ఇంకా 40% మంది రైతులకు రైతు బీమా రైతు రుణమాఫీ కాలేదు సార్. ఇట్లా చెప్పుకుంటూ పోతే సార్ ఆయనతో ఏం చేసుడు కాదు సార్. మాటల మనిషి, మాటల మాయగారేటి సార్. కంపల్సరీ 100% ఈ తెలంగాణ ప్రజలు కోరుకునేది ఒకటే సార్. ఇప్పుడు హామీలు అన్నీ అమలైపోయినాయి, 99% హామీలు అమలు చేసినామంటారుగా మరి మంత్రులు, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ లీడర్లు. సార్ హామీలు అమలు ఏం చేసిరు సార్? రైతు రుణమాఫీ అన్నారు సార్. రైతు రుణమాఫీ సార్ 20 కోట్లు మాఫీ చేసింది సార్. 20,000 కోట్లు మాఫీ చేసింది సార్. ఈ 3 సార్లు రైతు బంధు ఎగబెడితేనే 27,000 కోట్లు అయినాయి సార్. అంటే ఇంకా 7,000 కోట్లు ఆయనే మిగిలించుకున్నాడు సార్. రైతు రుణమాఫీ ఎత్తే మొత్తం దాదాపు 42,000 కోట్లేమో లెక్క అయింది సార్. 20,000 కోట్లు రుణమాఫీ చేసింది సార్. ఈ రైతు బంధు ఎగబెట్టింది సార్ 3 సార్లు. ఎగబెడితే పంటకు 9,000 కోట్లు సార్. 3 పంటల రైతు బంధు ఎగబెట్టింది సార్. 9 మూడు 27,000 కోట్లు ఆయనే. అంటే 20,000 కోట్లు ఇంకా 7,000 కోట్లు ఆయనకే మిగిలినాయి సార్. అని రైతు రుణమాఫీ ఎవరికి చేయలేడు. రైతు బంధు కూడా ప్రతి పంటకి ఇస్తలేడు సార్. అందుకనే తెలంగాణ ప్రజలు రైతులే కాదు మహిళలకు సార్ 25,000 పెన్షన్ ఇస్తున్నారు సార్. 2,000 పెన్షన్. ఫైనల్గా చెప్పండి, జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి రానున్న రోజుల్లో? సార్ మీరే చూస్తారు సార్. రానున్న రోజుల్లో జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ నుండి కౌన్సిలర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు నిలుచున్నారు సార్. డిపాజిట్ దక్కదనే ఆశాభావాన్ని అయితే మేము వ్యక్తం చేస్తున్నాం సార్. డిపాజిట్ దక్కే పరిస్థితి మాత్రం లేదు సార్. 100కు 100% జీవనన్న నాయకత్వంలో మాజీ సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో బలంగా ఉంటుంది సార్. ఇక్కడ జగిత్యాలే కాదు సార్, మీరు ఉత్తర తెలంగాణ మొత్తం సార్ తీసుకోండి సార్. ఉత్తర తెలంగాణ దాదాపు 42 సీట్లు ఉన్నాయి. అందులో 2 సీట్లు కాంగ్రెస్ గెలితే ఎక్కువ సార్. ఇది ప్రజల నానుడి, ప్రజల కడుపులో ఉన్న మాట సార్. ఇది ప్రజల కడుపులో ఉన్న మాట సార్. అంటే 2 గెలితే అవి ఎవరు గెలుతారో కూడా మేము చెప్పలేం సార్. అదృష్టం ఎవరికి రాసిందో. చూస్తున్నారు కదా, 40 ఏళ్ళు దాదాపు 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, 2 సార్లు మంత్రిగా కూడా చేశారు. ఇల్లు చూస్తే నిజంగా ఎవరిది ఇది ఒక రాజకీయ నాయకుడు ఇల్లు అయితే అనుకోరు. ఎందుకంటే ఇదే జీవన్ రెడ్డి దగ్గర ఉన్న సింప్లిసిటీ. జీవన్ రెడ్డి దగ్గర వెనక ఉండి కార్యకర్తలు మేము ఇంత నడుస్తున్నామంటే అది జీవన్ రెడ్డి గారి స్పెషల్ అని చెప్పేసి కూడా కార్యకర్తలు చెప్తున్నారు. జీవన్ రెడ్డి గారు నిజంగా ఈ ఇల్లు ఎప్పుడు కోలాహలంగా ఉంటుంది, ఎప్పుడు ఇల్లు డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది, ఎవరికి వచ్చినా ఎంట్రీ ఉంటుంది. డైరెక్ట్ జీవన్ రెడ్డిని డైరెక్ట్గా కలవచ్చు. ఫోన్ చేసిన అర్ధరాత్రి ఫోన్ చేసినా ఖచ్చితంగా జీవన్ రెడ్డి ఫోన్ ఆన్సర్ చేస్తాడని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా. చాలా పాత కాలం నాటి ఇల్లు. ఏదైతే ఆ చెక్క కుర్చీలు అని చెప్తున్నారు కదా, ఆ చెక్క కుర్చీలు మాత్రమే ఉంటాయి ఇక్కడ. మామూలుగా మనం ఈ రోజుల్లో రాజకీయాలకు సంబంధించి చూస్తే ఒక సర్పంచ్ గాను, ఒక కౌన్సిలర్, లేకపోతే ఒక కార్పొరేటర్ గెలిస్తే 5 సంవత్సరాలకే వాళ్ళు పెద్ద బిల్డింగ్లో ఉండడం చూస్తున్నాం కదా. మొత్తం ఇక్కడే జీవన్ రెడ్డి రోజు వచ్చే ప్రజలను అయితే కలుసుకుంటారు. ఈ కుర్చీలను చూడండి, ఈ పెద్ద ఫర్నిచర్ అంటూ కూడా ఉండదు, చాలా ఓల్డ్ స్టైల్లో ఉంటుంది ఫర్నిచర్ కూడా. సో జీవన్ రెడ్డి సింప్లిసిటీ ఇదే. అసలు జీవన్ రెడ్డి ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నా కూడా ఎప్పుడు సంపాదించుకోలేదు కాబట్టి జీవన్ రెడ్డి గారి దగ్గర చూస్తుంటే, ఇంట్లో చూస్తుంటే కూడా చాలా సింపుల్గా ఫర్నిచర్ ఉంటుంది. మామూలు నీలకమల చేలు కానీ లేకపోతే పాతకాలం నాటి ఈ చెక్క కుర్చీలే కనబడతాయి. సో ఈ జీవన్ రెడ్డి గారికి సంబంధించి ప్రజలను కలుసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారికి అయితే పాలుపోదు. జీవన్ రెడ్డి గారికి బిజినెస్లు లేవు, కేవలం రాజకీయాలు, ప్రజాసేవ మాత్రమే జీవన్ రెడ్డికి తెలుసు. కాబట్టి జీవన్ రెడ్డికి వెంట మేమందరం బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి జగిత్యాల్లో ఇక నూకలు చెల్లినట్టే. కాంగ్రెస్ పార్టీ లీడర్ నుంచి, అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక సర్పంచ్ కూడా గెలవరు. జగిత్యాల కాంగ్రెస్ సంబంధించి ఒక్క ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ కాదు, ఒక సర్పంచ్ను కూడా ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరిని గెలవలేము అని చెప్పేసి కూడా ఇక్కడ ఎమ్మెల్యే సంజయ్ వచ్చినప్పటి నుంచే పార్టీలో చాలా వరకు డిస్టర్బ్ అయింది. జీవన్ రెడ్డి గారు చాలా వరకు కూడా చాలా డిస్టర్బ్లో ఉన్నారు. ఈ 2.5 ఏళ్ళ నుంచి చాలా వరకు ఇబ్బంది పడ్డారు, చాలా వరకు బాధపడ్డారు, చాలా మాతో షేర్ చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. పార్టీకి సంబంధించి పార్టీ మారడం, కేసీఆర్ నాయకత్వంలో ఖచ్చితంగా రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదంతో ఈ 2.5 ఏళ్ళు ఖచ్చితంగా మేము కార్యకర్తలంతా, బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న కార్యకర్తలంతా రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదంతోనే ఫైట్ చేస్తామని చెప్పేసి కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్, తొలివేలు కోసం, జీవన్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.